నమస్కారం అండి. మహాభారతంలో నేడు 104వ అధ్యాయము అంశం ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి నిర్యాణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుధిష్ఠిరుడు చివరికి ధృతరాష్ట్రుడు అడవులకు వెళ్ళడానికి అంగీకరించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరూ యుధిష్ఠిరుడి గృహానికి వెళ్ళి ఉపవాసానంతర భోజనం చేశారు. కుంతీదేవి గాంధారితో కలిసి కూర్చున్నది. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి తన పక్కన కూర్చోపెట్టుకొని చివరిసారిగా ఆశీర్వదించాడు. తరువాత ధృతరాష్ట్రుడు బయటకు వచ్చి గాంధారి భుజంపై చేయి వేసి మెల్లగా నడుస్తూ పట్టణం దాటి అరణ్యానికి వెళ్ళడం ప్రారంభించారు. తన భర్త అంధుడైనందువల్ల గాంధారి కూడా తన కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాంతం గడుపుతూ వస్తోంది. అందువల్ల గాంధారి కుంతీదేవి భుజంపై చేయి వేసింది. ఆమె దారి చూపుతుండగా ధృతరాష్ట్ర గాంధారులు మెల్లగా గమనాన్ని మొదలుపెట్టారు. కుంతి తాను కూడా వీరితో కలిసి వెళ్ళాలని మనసులో నిశ్చయించుకుంది. కుంతి యుధిష్ఠిరుని ఉద్దేశించి, కుమారా, నీవు సహదేవుడితో మాట్లాడేటప్పుడు నీ మాటల్లో కోపాన్ని చూపకు. యుద్ధభూమిలో వీరమరణం చెందిన కర్ణుణ్ణి ప్రేమతో స్మరిస్తూ ఉండండి. అతడు నా కుమారుడు. ఆ అంశాన్ని నీకు తెలియపరచక నేను నేరం చేశాను. ద్రౌపదిని ప్రేమ గౌరవాలతో చూడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడులకు కష్టం కలిగించే ఏ పని చేయకు. కుమారా, ఇదంతా నీ మనసులో ఉంచుకో. కుటుంబ భారమంతా పూర్తిగా నీదే అన్న విషయం మర్చిపో అని హితవు పలికింది. తల్లి కుంతి గాంధారితో కొంత దూరం వెళ్ళి ఆమె వారి నుంచి సెలవు తీసుకుని తిరిగి పట్టణానికి వస్తుందని యుధిష్ఠిరుడు భావించాడు. కానీ కుంతి ఇలా జాగ్రత్తలు చెప్పడంతో ఆశ్చర్యచకితుడయ్యాడు. కొన్ని నిమిషాలు మాట్లాడలేకపోయాడు. తరువాత నింపాదిగా, తల్లి, ఏమిటిది? నీవు మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధానికి పంపావు. ఇప్పుడు మమ్మల్ని విడనాడి నీవు అడవులకు పోవడం తగదు అన్నాడు. యుధిష్ఠిరుడి ప్రార్థన ఫలించలేదు. కుంతి తన మాట మీదే నిలిచింది. నా ప్రభు అయిన భర్తను అతడెక్కడ ఉన్నా నేను చేరుకోవాలి. నేను గాంధారితో ఉండి అరణ్యవాసాన్ని అలవర్చుకుని త్వరలో మీ తండ్రిని చేరతాను. ఆందోళన చెందకుండా తిరిగి పట్టణానికి వెళ్ళు. నీ మనసు ఎప్పుడూ ధర్మంలోనే నిలుచుగాక అని ఆశీర్వదించింది. యుధిష్ఠిరుడు మాట్లాడక ఊరుకున్నాడు. తరచూ వెనకకు తిరిగి తన కుమారుల వైపు చూస్తూ కుంతి తన మార్గంలో వెళ్ళిపోయింది. ఇలా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి ముగ్గురు ఒకరి భుజంపై మరొకరు చేతులేసుకుని అడవులకు వెళ్తున్న దృశ్యాన్ని ఎంతో మానవీయంగా మహోన్నతంగా చిత్రించాడు కవి. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి ముగ్గురు అడవిలో 3 ఏళ్ల పాటు గడిపారు. సంజయుడు కూడా వారితోనే ఉన్నాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడు తన స్నానాది కర్మలు ముగించి తన ఆశ్రమానికి వచ్చేసరికి అడవి నిప్పంటుకుంది. వాయు వేగంతో అది అతడి అడవంతటినీ చుట్టబెడుతోంది. లేళ్ళు, దుప్పులు, అడవి పందులు గుంపులుగా పరిగెత్తున్నాయి. అవి నీటి వాగుల వద్దకు ఆతృతగా పరిగెడుతున్నాయి. ధృతరాష్ట్రుడు సంజయుని ఉద్దేశించి, ఈ అగ్ని మనందరినీ చుట్టేస్తుంది, నీవు కాపాడుకో అన్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి తూర్పు ముఖం పెట్టి కూర్చుని యోగముద్రను అవలంబించారు. నిశ్చలంగా కూర్చుని ఉన్న వారిని అగ్ని ఆహుతికున్నది. ధృతరాష్ట్రుడి జీవిత కాలమంతా ప్రేమతో అనుసరించి అతడి జీవితానికి వెలుతురిచ్చి ప్రాణ సమానుడుగా ఉన్న సంజయుడు తన శేష జీవితాన్ని గడపడానికి సన్యాసి అయి హిమాలయాలకు వెళ్ళాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.